లో రెల్లి కులానికి అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాన రవి ఆవేదన వ్యక్తం చేశారు. రెల్లి వర్గానికి కేవలం 1% రిజర్వేషన్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాజ్యాంగబద్ధంగా సరికాదని పేర్కొన్నారు. 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ నియమాలను పాటించడం లేదని ఆరోపించారు. దశాబ్దాలుగా ఎస్సీ వర్గంలో ఉన్న రెల్లి వర్గానికి జరుగుతున్న అన్యాయం తక్షణమే సరిచేయాలని డిమాండ్ చేశారు. రెల్లి సామాజిక వర్గం అనేది అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. మీకు తెలుసు, పారిశుద్ధ్య కార్మికులుగా పళ్ళు అమ్ముకునే స్థితిలో ఉన్నారు. గ్రామాల్లో ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల రెల్లీలు ఉన్నారు. కరోనాలో సైతం ప్రాణాలు తెగించి ప్రజలకు సర్వీస్ ఇచ్చింది రెల్లి సామాజిక వర్గం. మీకు తెలియదు కాదు, కరోనాలో అందరూ బిక్కున ఇంటిల్లో ఉంటే రోడ్డుల మీదకి వచ్చింది రెల్లి సామాజిక వర్గమే. వచ్చి ప్రతి ఇంటిలో చెత్తని చెదారాన్ని తీసి కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా వాళ్ళ ప్రాణాలు సైతం చాలా మంది చనిపోయారు కరోనాలో. సో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి రెల్లి సామాజిక వర్గానికి ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది నిజంగా దుర్మార్గమైనటువంటి నిర్ణయం అనిపిస్తుంది. అంటే నేను పూర్తి స్థాయిలో రాలేదు, నేను ప్రభుత్వం చర్చిస్తుంది అంటుంది. మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం పట్ల, ఎందుకంటే కూటమి ప్రభుత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల మాకు ఒక దృఢమైన నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం. కానీ ఇంత అన్ని పత్రికల్లో ఈరోజు చూసి మాకు ఆశ్చర్యం అనిపించిందండి. సో ఈ కులానికి ఇంత దౌర్భాగ్య పరిస్థితి, అంటే దశాబ్దాల కాలంగా ఈ కులం వెనకబడవలసిందేనా? ఆలోచించండి సార్ మీరు. ఇప్పుడు 1999లో వచ్చినటువంటి వర్గీకరణ ఒక మహిళకి ఇచ్చారు. మీకు చెప్తున్నాను, మహిళకి ఇచ్చారు. ఆ మహిళకి ఇవ్వడం ద్వారా పురుషుడికి పూర్తిగా నిరాకరించబడింది. అంటే ఇంకా వేరే వారికి, ఒకవేళ అక్కడ మహిళ లేకపోతే పురుషుడికి ఇవ్వాలి కదా, ఆ సిస్టంలో జనరల్ ఇచ్చి ఉంటే అలా జరిగి ఉండేది. అలా లేకుండా మహిళకి ఇవ్వడం, ఆ మహిళ లేకపోతే ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగం ఎస్సీ బికి కానీ సి కానీ వెళ్ళేది. సో ఇప్పుడు కూడా 1% ఇస్తున్నారు. అది మహిళకి ఇస్తున్నారా జనరల్కి ఇస్తున్నారా చెప్పట్లేదు. ఈ రెల్లి సామాజిక వర్గం అనేది అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. మీకు తెలుసు, పారిశుద్ధ్య కార్మికులుగా పళ్ళు అమ్ముకునే స్థితిలో ఉన్నారు. గ్రామాల్లో ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల రెల్లీలు ఉన్నారు. కరోనాలో సైతం ప్రాణాలు తెగించి తెలంగాణలో అభివృద్ధి చెందిన కులాల జాబితాలో చేర్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గతంలో జరిగినట్లే ఇక్కడ 1% రిజర్వేషన్ కేటాయించారు. 1% రిజర్వేషన్ వల్ల మేము నష్టపోయింది ఏంటి అంటే, గతంలో మాకు 1999లో 1% రిజర్వేషన్ ఇచ్చారండి. ఆ 1% రిజర్వేషన్ కేవలం ఉమెన్కి మాత్రమే పరిమితం చేశారు. అంటే అప్పటికే నిరక్షరాస్యత సమాజం మాది, అప్పటికే నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. పురుషుల్లోనే అక్షరాస్యత లేదు అని కమిషన్ చెప్తూ ఉంటే మహిళలకు ఇచ్చారు. సో ఈ మహిళలకు ఇవ్వడం ద్వారా అక్కడ ఒకవేళ అర్హత గల మహిళ ఎస్సీలో లేకపోతే అది బి కేటగిరీ పొందేలాగా డిజైన్ చేశారు. మరి ఇప్పుడు 1% రిజర్వేషన్ ఇస్తున్నారు. మీరు ఎలా ఇస్తున్నారు? ఉమెన్కి ఇస్తున్నారా? మీ రోస్టర్ పద్ధతిలో ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు కూడా ఉమెన్ ఇస్తే మేము నష్టపోతాం. ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 341 ప్రకారం మేము దశాబ్దాల క్రితమే మేము ఎస్సీలుగా గుర్తించబడ్డాం. మరి మాకు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా పురుషులకు నిరాకరించబడుతుంది రిజర్వేషన్. ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఉందండి? ఇంత ఘోరమైనటువంటి వర్గీకరణ. అంటే రెల్లీలో ఏం అడగరు, వాళ్ళు ఏం అడగరు, లేకపోతే ఏం చెప్పరు అనే ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గమైన వర్గీకరణ ఏంటి? తెలంగాణలో అభివృద్ధి చెందిన కులాల జాబితాలో చేర్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గతంలో జరిగినట్లే ఇక్కడ 1% రిజర్వేషన్ కేటాయించారు. 1% రిజర్వేషన్ వల్ల మేము నష్టపోయింది ఏంటి అంటే, గతంలో మాకు 1999లో 1% రిజర్వేషన్ ఇచ్చారండి. ఆ 1% రిజర్వేషన్ కేవలం ఉమెన్కి మాత్రమే పరిమితం చేశారు. అంటే అప్పటికే నిరక్షరాస్యత సమాజం మాది, అప్పటికే నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. పురుషుల్లోనే అక్షరాస్యత లేదు అని కమిషన్ చెప్తూ ఉంటే మహిళలకు ఇచ్చారు. సో ఈ మహిళలకు ఇవ్వడం ద్వారా అక్కడ ఒకవేళ అర్హత గల మహిళ ఎస్సీలో లేకపోతే అది బి కేటగిరీ పొందేలాగా డిజైన్ చేశారు. మరి ఇప్పుడు 1% రిజర్వేషన్ ఇస్తున్నారు. మీరు ఎలా ఇస్తున్నారు? ఉమెన్కి ఇస్తున్నారా? మీ రోస్టర్ పద్ధతిలో ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు కూడా ఉమెన్ ఇస్తే మేము నష్టపోతాం. ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుంది? ఆర్టికల్ 341 ప్రకారం మేము దశాబ్దాల క్రితమే మేము ఎస్సీలుగా గుర్తించబడ్డాం. మరి మాకు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా పురుషులకు నిరాకరించబడుతుంది రిజర్వేషన్. ఇది ఎక్కడ రాజ్యాంగంలో ఉందండి? ఇంత ఘోరమైనటువంటి వర్గీకరణ. అంటే రెల్లీలో ఏం అడగరు, వాళ్ళు ఏం అడగరు, లేకపోతే ఏం చెప్పరు అనే ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గమైన వర్గీకరణ ఏంటి? తెలంగాణలో అభివృద్ధి చెందిన కులాల జాబితాలో చేర్చారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గతంలో జరిగినట్లే ఇక్కడ 1% రిజర్వేషన్ కేటాయించారు. 1% రిజర్వేషన్ వల్ల మేము నష్టపోయింది ఏంటి అంటే, గతంలో మాకు 1999లో 1% రిజర్వేషన్ ఇచ్చారండి. ఆ 1% రిజర్వేషన్ కేవలం ఉమెన్కి మాత్రమే పరిమితం చేశారు. అంటే అప్పటికే నిరక్షర